శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఈ వార ప్రారంభంలో శుక్రుడు స్వక్షేత్రమైనటువంటి వృషభంలో మే 14 వరకు సంచరించడం వల్ల మరి ఈ రాశి వారికి వృత్తిలో ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే మీరు ఏదైనా వృత్తిలోకి మారాలనుకున్నప్పుడు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొఫెషన్ నుంచి వేరొక ప్రొఫెషన్లోకి మారాలనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. మరి ఇది స్త్రీలకి అత్యంత బలమైనటువంటి యోగం. ఈ శుక్రుడు దశమ స్థాన సంచారంలో ఏర్పడినటువంటి పంచమహాపురుష యోగం స్త్రీలలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఎవరైతే డైరెక్టర్లు గాను హీరోలు గాను ఏ రంగంలో ఉన్నవారప్పటికీ వారిలో ఒక ప్రాధాన్యత, ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. ఏదో ఒక అవకాశం మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 14వ తారీఖు నుంచి శుక్రుడు 11వ స్థాన సంచారం, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి సంచరం అనేది జీవితంలో అద్భుతమైనటువంటి సమయం అన్నమాట. ఒక 20 రోజుల పాటు ఉండే ఈ అద్భుత యోగం ఈ సింహరాశి వారికి ఏదైతే మీరు జీవితంలో ఎదురు చూస్తున్నారో అది భార్య నుంచి కానీ, సంతానం నుంచి కానీ, వ్యక్తిగతంగా మీ టాలెంట్ నుంచి కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి లభించే అవకాశం ఉంది. మరి మధ్యలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యా సంస్థలు నడిపే వారికి, విద్యార్థులకి, లెక్చరర్స్కి, అలాగే వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా ఇది వారి యొక్క ఆదాయాన్ని స్థాయిని పెంచే అవకాశం ఉంది. ఎవరైతే మీరు ఈ రాజకీయ రంగంలో ఉన్నవారో ఒక నామినేటెడ్ పోస్టుకో, ఒక ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కంప్లీట్గా మీరు ఆశించినటువంటి పదవి మీకు లభించే అవకాశం ఉంది. స్త్రీల ద్వారా సహకారం లభిస్తుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఖచ్చితంగా మీ యొక్క స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఒక శుభవార్త మీరు, అంటే మీకు అది మీ యొక్క జీవితానికి సంబంధించింది, పెళ్లికి సంబంధించింది అవ్వచ్చు, భార్యాభర్తలకు సంబంధించింది అవ్వచ్చు, ప్రధానంగా సంతానానికి సంబంధించింది కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహరాశి వారి యొక్క సంతానానికి వివాహం జరగడం కానీ, వారికి ఉద్యోగం రావడం కానీ, జీవితంలో ఫుల్గా సెటిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. సంతాన విషయంలో మీరు ఒక మంచి వార్త వినడం కూడా, మరి ఏదన్నా సింహరాశి వారికి అటు శుక్రుడు గురువు 2 శుభగ్రహాలు లాభస్థానంలోకి రావడం వల్ల చాలా అనుకూలమైన స్థితి. బట్ అలాగే రాష్ట్రాధిపతి రవి భాగ్యస్థితి చేరడం అన్నది వ్యక్తిగతంగా మీ టాలెంటు, మీ యొక్క ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ఒకేసారి మంచి గుర్తింపు రావడం, చాలా వరకు ఫాలోవర్స్ పెరగడం, అలాగే మీ నేమ్ అండ్ ఫేమ్కి అందరూ గుర్తింపు రావడం జరుగుతుంది. అక్కడ కుజుడు కూడా మనకి ఈ వారం 11వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సెటిల్మెంట్ చేస్తున్న వారికి, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వాళ్ళకి మీరు చెప్పిన విధంగా అవతల పార్టీ నడుచుకోవడం వల్ల మార్కెట్లో మీ యొక్క వాల్యూ కూడా చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఏదైనా గత కొంతకాలంగా సింహరాశి వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు, అటు ఆర్థిక సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, ఈవెన్ అనారోగ్య సమస్యల నుంచి అయినా కంప్లీట్గా బయటపడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు మీరు ఇచ్చినటువంటి మాట, ఇచ్చిన ప్రామిస్ సరైన సమయానికి నిలబెట్టుకోలేకపోతుంటారు. కాబట్టి ఎవరికైనా మీరు మాట ఇచ్చినప్పుడు, ప్రామిస్ చేసినప్పుడు అది మనం ఎన్ని రోజుల్లో చేయగలం అన్నది ముందే నిర్ణయించుకొని మొగమాటానికి పోకుండా ముందుగానే మీరు వారికి ఆ టైం పెట్టడం వల్ల ఆ టైంలో మీరు ఫుల్ఫిల్ చేయగలరు. తొందరపడి మాట ఇవ్వడం వల్ల మీరు మాట పడవలసి ఉంటుంది. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో, అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన, అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి
అప్పచెప్పాలి, లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళా, సంతానమా, ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి, ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరీ బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు, ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం అనుకోకర్లేదు, మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని పోతాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.